సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది మన లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం ఈ మేబీ 1 hour or 45 minutes or 1 hour 10 minutes వాట్ ఎవర్. సో ఈ టైంలో మనం చేయబోతుంది ఏంటి, మనం నేర్చుకోబోతున్నది ఏంటనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్కెటింగ్ పర్సన్స్, అట్ ద సేమ్ టైం డైరెక్ట్ సెల్లర్స్ అండ్ అప్కమింగ్ క్రోర్పతీస్. సో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు, లేదంటే ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వచ్చు, కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు కష్టపడి చదివి మెరిట్ తెచ్చుకొని దాని తర్వాత కష్టపడి వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ ఎంచుకుంటారో ఎంచుకున్న ప్రొఫెషన్ కు తగ్గట్టుగా వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటూ సర్వీస్ చేస్తుంటారు. సో ఇక్కడ ఉన్న మీరందరూ కూడా వాళ్ళకు ధీటుగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళకన్నా ఎక్కువగా సర్వీస్ ఇవ్వబోయే సోల్జర్స్. కెన్ ఐ సే సోల్జర్స్, రైట్? సో మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే సో మీరు చేయబోయే సర్వీస్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది మీకు అంత బెస్ట్ గా మీకు యూజ్ అవుతుంది మీ కెరియర్ కి. సో ఇక్కడ మీ వెపన్స్ అయినటువంటి ఏదైతే ప్రొడక్ట్స్ తీసుకొని మీరు మార్కెట్ లోకి వెళ్తున్నారో సో వాటి మీద మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మార్కెట్ లో ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సో నేను ట్రీట్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, సో నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్, స్టిల్ మై పేషెంట్స్ యూస్ టు కాల్ మీ డాక్టర్ అని పిలుస్తుంటారు. సో ఇది ఏంటి గొప్పతనం అంటే ఇది ప్రొడక్ట్ గొప్పతనము, వాళ్ళ అభిమానం. సో అదే పొజిషన్ లోకి మీరందరూ వెరీ సూన్ రాబోతున్నారు. ఆ యొక్క రిజల్ట్స్, ఆ యొక్క హ్యాపీనెస్, ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఇన్కమ్స్ కూడా అది ట్రెడిషనల్ లో తీసుకున్న ఇన్కమ్స్ 10 రెట్లు తీసుకుపోయే అవకాశము ఈ యొక్క ప్లాట్ఫామ్ మీకు ఇచ్చింది ఇప్పుడు. సో దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు దానికి అన్ని రకాలుగా సిద్ధపడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రొడక్ట్ సెషన్ అనేది మనం స్టార్ట్ చేసాము. సో ఈ యొక్క సెషన్స్ లో మనం ఏం చూస్తున్నామంటే ప్రతి ప్రొడక్ట్ ఏంటి, అసలు ఆ ప్రొడక్ట్ లో ఏమేమి ఉంటాయి, అట్ ద సేమ్ టైం అవి మన బాడీకి ఎలా ఉపయోగపడతాయి, అలాగే ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు అండ్ అందులో ఉండే ఎలిమెంట్స్ అవ్వచ్చు, మనం ఏదైతే పేషెంట్ కి ట్రీట్మెంట్ కోసం ఇస్తున్నామో అవి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేలాగా తీసుకొస్తాయి అనేది మనం 1 by 1 చూద్దాం. సో ఈ ప్రాసెస్ లో మేబీ ఇది వీక్స్ ఆర్ మంత్స్ అనేది మనం కంటిన్యూ చేద్దాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఆల్ ద సెషన్స్ మీరు ఎంత పర్ఫెక్ట్ గా అవుతారంటే కంప్లీట్ ఒక అన్సర్టిఫైడ్ డాక్టర్ అవుతారు. సో యూ విల్ బే అంటే క్వాలిఫైడ్ అనేది డాక్టర్స్ అంటారు. మీరు క్వాలిఫికేషన్ లేకుండానే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అంతా పర్ఫెక్ట్ గా చేసేలాగా మీ యొక్క ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని డిజైన్ చేస్తున్నాము. ఇందులో ఫస్ట్ స్టెప్ అనేది మొన్న రవీందర్ రెడ్డి గారు బిగ్ స్టెప్ తీసుకొని మొదలెట్టారు. సో టుడే ఇస్ ద సెకండ్ స్టెప్. సో ఈ స్టెప్స్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఈ స్టెప్ మేబీ విత్ ఇన్ 2 or 3 months ఈ మీటింగ్స్ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు ఈక్వల్ టు అన్ ఎంబీబీఎస్ డాక్టర్ లాగా సో వాళ్ళందరిలాగా తయారు చేద్దాము. అందుకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, మీ ఎవ్రీ వీక్ అప్డేట్ ఇస్తూ ఉంటాము. సో ఇదందరూ మీరు మీ కోఆపరేషన్ అట్ ద సేమ్ టైం మీ యొక్క డెడికేషన్, అందరూ డెడికేటెడ్ గా ఉన్నారు కాబట్టి మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాము. సో సబ్జెక్ట్ వెళ్లే ముందు టుడే టాపిక్ వచ్చేసి వేద్ న్యాచురల్ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి. ఎందుకంటే మనం ఈ యొక్క ఫీల్డ్ లో ఉన్నప్పుడు అండ్ దీనికి సంబంధించినటువంటి అదర్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నామో చెప్పామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా 2015 కన్నా ముందు ఆ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అవి ప్రస్తుతం వేద్ ఎలిక్సిర్ లో కూడా వాడుతున్నవి. అవన్నీ కాస్మెటిక్ యాక్ట్ లైసెన్స్ కింద ఉండేటివి. సో అంటే దాని ఆయుష్ కావచ్చు, ఆయుష్ ప్రీమియం అనేది మనకు డ్రగ్స్ కిందకి వచ్చేస్తుంది. ఆ యాక్ట్ ప్రకారం అవన్నీ డ్రగ్స్ కింద చూస్తాం. సో ఇక్కడ మనకి ఏం చేశారంటే ఆ యాక్ట్ FSSAI యాక్ట్ 2003ని మనకు 2015 లో అమెండ్ చేసినప్పుడు అంటే సరిదిద్దినప్పుడు దాని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అంటే విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ వేద్ ఎలిక్సిర్ అవన్నీ మనకు హెల్త్ సప్లిమెంట్ కింద వచ్చాయి. సో ఆ యొక్క సేమ్ ఇంగ్రీడియంట్స్ నే చట్టం రూపంలో వీళ్ళు కరెక్షన్స్ చేయడం వల్ల వాటిని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హెల్త్ సప్లిమెంట్స్ గా వాడుతున్నాము. సో ఇవన్నీ మనకు డ్రగ్స్ కిందకి ఇక్కడ నుంచి రావు. సో ఏంటి మరి ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్స్ ను మనం ఏం చేస్తున్నామో ఈ యొక్క మన యొక్క ఏదైతే ప్రొడక్ట్ ఉన్నాయో ఇదే కాదు, వేద్ స్టామినా వేద్ పవర్ అవ్వచ్చు, వేద్ న్యాచురల్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం వేద్ ఇమ్యూన్ అవ్వచ్చు, ఇవన్నీ మనకు హెల్త్ సప్లిమెంట్స్ కిందనే ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనకు సెంట్రల్ FSSAI సెంట్రల్ లైసెన్స్ ఉంది. దీని అర్థం ఏంటంటే ఈ యొక్క లైసెన్స్ ఉన్నటువంటి ఏ ప్రొడక్ట్ కూడా ప్రపంచంలో అన్ని కంట్రీస్ కి వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ అండ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి కంట్రీ
కంట్రీకి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇవి మనకు లైసెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాము. సో బిఫోర్ 2015 అనేటివి ఇది ఇంతకు ముందు ఇలా లేదు. ప్రస్తుతం మనకి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు ఫుడ్ సప్లిమెంటరీ దాంట్లోకి మార్చడం వల్ల అట్ ద సేమ్ టైం మన సెంట్రల్ లైసెన్స్ అనేది తీసుకోవడం వల్ల ఇవన్నీ ఏ కంట్రీకైనా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా వచ్చింది. సో ఏంటి మరి ఇప్పుడు ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్స్ అని చెప్తున్నాం కదండి. ఈ హెల్త్ సప్లిమెంట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి మనకు? సో ఈ యొక్క సప్లిమెంట్స్ అన్ని కూడా ప్రీబయోటిక్ గా పనిచేస్తాయి. ప్రీబయోటిక్ ఏంటనేది నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను. సో ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్స్ ప్రీబయోటిక్ గా మనకు పనిచేస్తాయి మన బాడీకి. అలాగే ఈ యొక్క మన బాడీలో సెల్స్ ని నరిష్ చేస్తాయి. ఎలా చేస్తాయి? ఈ యొక్క న్యూట్రియంట్ లాగా ట్రీట్ చేసి వాటిని నరిష్ చేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని డీటాక్సిఫై చేస్తాయి. అంటే బాడీలో ఉన్న సెల్స్ లో ఉన్నటువంటి విష పదార్థాలు అంటే కదండి వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మన బాడీ డెవలప్మెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ పెంచడానికి ఇవన్నీ సపోర్ట్ గా చేస్తాయి ఈ హెల్త్ సప్లిమెంట్స్ అన్ని కూడా. సో ఏంటి ఇక్కడ మీరు ఒక్కసారి మన యొక్క వేద్ న్యాచురే ప్రొడక్ట్ యొక్క పిక్చర్ ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. వేద్ న్యాచురే హెల్త్ సప్లిమెంట్ 100% హెర్బల్ అండ్ ఆర్గానిక్ అక్విషియస్ డికాక్షన్ లో ఇస్తున్నాం. అంటే మనకు కషాయం రూపంలో ఇస్తున్నాము. అండ్ ఇట్ సపోర్ట్స్ జనరల్ హెల్త్ అన్ని రకాల జనరల్ హెల్త్ ఇష్యూస్ అన్నిటిని మనకు ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇన్వెంటెడ్ అండ్ ఫార్ములేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వేదిక్ లిటరేచర్. అంటే వేదాల నుంచి తీసుకొచ్చినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్స్ అనేది డిరైవ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన కింద మనకు లైసెన్స్ నెంబర్ విత్ లైసెన్స్ ఇచ్చాం. సో అందరికీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మన యొక్క యాజ్ పర్ లా వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్ అన్ని మన యొక్క హెల్త్ ను సపోర్ట్ చేయడానికి అంటే బెటర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాయి అని మనం మార్కెట్ లో చెప్పవలసి ఉంటుంది. సో అదొకటి. దాంతో పాటు మనం ఏదైతే పేషెంట్స్ కి ఇస్తున్నామో వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ నుంచి బయట రావడానికి సపోర్ట్ చేస్తాయి, ఇంకా ఎనర్జెటిక్ గా అవ్వడానికి చేస్తాయని ఒకటి మనం చెప్పాల్సి ఉంటుంది. సో జనరల్ గా మనం ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీసుకుందాం. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ బిజినెస్ అనేది ఫ్యూచర్ లో అవ్వచ్చు, అట్ ద సేమ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అవ్వచ్చు ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో దీనికి ఎంత డిమాండ్ ఉంటుందనే దానికి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చూద్దాము. కామన్ హెల్త్ ఫ్యాక్టర్స్ కాజెస్ డెత్. అయితే జనరల్ గా మనకు మరణం సంభవించేటువంటి హెల్త్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం చూపిస్తున్నాము. ఇందులో మెయిన్ వచ్చేసి కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే గుండెకు సంబంధించినవి, అట్ ద సేమ్ టైం స్ట్రోక్ వచ్చేసి, అలాగే క్యాన్సర్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, షుగర్ వచ్చేసి, ఒబెసిటీ ఊబకాయము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే శారీరక శ్రమ లేకపోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, అలాగే యాక్సిడెంట్ ఇంజురీస్ అంటే యాక్సిడెంట్లు జరగడము, సీవియర్ దెబ్బలు తగ్గడము, అట్ ద సేమ్ టైం HIV AIDS అంటే మేజర్ కొన్ని హెల్త్ యొక్క కారణాలు అనేది ఇక్కడ తీసుకున్నాము. వాటిని కంపేర్ చేసి చూడండి. ఎందుకంటే మనం ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ యొక్క ప్లాట్ఫామ్ ఎంత పెద్దది అనేది మనకు తెలియడం కోసం ఇక్కడ ఒకటి డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఆథెంటికేటివ్ గా వచ్చినటువంటి రిపోర్ట్ అండి. ఇది లేటెస్ట్ 2019 లో జరిగిన మరణాలు సంబంధించినది. చూడండి కింద మనకు ఇక్కడ హార్ట్ డిసీజ్ నుంచి, స్ట్రోక్ నుంచి, పల్మరీ డిసీజెస్, బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్, లోవర్ రెస్పిరేటరీస్ ఇన్ఫెక్షన్స్, డయాబెటిక్ మెలిటస్, అలాగే హైపర్సెన్సిటివ్ అండ్ హార్ట్ డిసీజ్, అల్జీమర్ డిసీజ్, స్టమక్ క్యాన్సర్, రోడ్ ఇంజురీ. జనరల్ గా రోడ్ ఇంజురీస్ వల్ల మరణాలు బాగా ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి మనం అనుకుంటుంటాము, వింటుంటాం కదా. అది ఇక్కడ మనకి ఇచ్చిన ఒక డేటా ప్రకారం, అనాలిసిస్ ప్రకారం చూడండి, దట్ ఈస్ ద లోవెస్ట్ డెత్ రేట్. అంటే రోడ్ ఇంజురీలో మనకు ఆల్మోస్ట్ 500,000 అంటే 5 లక్షల మంది మాత్రమే ఒక డికేడ్ లో చనిపోతే, ఇక్కడ మీరు చూడండి హార్ట్ డిసీజ్ కి వచ్చేసి అరౌండ్ 3.75 crores వరకు చనిపోతున్నారు. అలాగే స్ట్రోక్స్ కి వచ్చేసి అరౌండ్ 3.2 crores చనిపోతున్నారు. అలాగే పల్మరీ డిసీజెస్ వల్ల 1.78 అలా మీరు డెత్ రేట్ చూడండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క టేబుల్లో ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఎక్స్పోనెన్షియల్ గా మల్టిప్లై అవుతూ చనిపోయినటువంటి కేసెస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్ అట్ ద సేమ్ టైం హెల్త్ మీద చాలా ఫ్యూచర్ ఉంది అన్నది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో జస్ట్ మీకు రోడ్ ఇంజురీ అనేది 500,000 ఉంటే
హార్ట్ డిసీజెస్ అవ్వచ్చు, ఓన్లీ అదొక్క ఫ్యాక్టర్ 3.75 వరకు ఉంది. సో మిగతా అన్ని కలుపుకుంటే దీనికి ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఏమర్థమైందంటే ఫ్యూచర్ మొత్తము ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ దీనికి డిమాండ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ యొక్క డిమాండ్ ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి యు ఆర్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్ అండ్ రైట్ ఆర్గనైజేషన్ విత్ రైట్ ప్రొడక్ట్స్ అనేది మీరు మీ యొక్క మెంటల్లీ సాటిస్ఫై అవ్వడానికి ఈ యొక్క చార్ట్ అనేది మీకు ఉపయోగపడుతుందని మీకు ఇక్కడ చెప్తున్నాము. సో ఇక్కడ మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ డిటాక్సిఫికేషన్ మనకి ఇక్కడ చెప్తున్నాము. దీనికన్నా ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాం. సో ఇక్కడ అందరూ ప్రొడక్ట్ అనేది మార్కెట్ లో జనాలందరికీ ఇస్తున్నారు. వాళ్ళ ఐదర్ ట్రీట్మెంట్ లో భాగంగా అయి ఉండొచ్చు, లేదు అనుకుంటే ప్రివెన్షన్ కోసం అయి ఉండొచ్చు. సో మేము అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎవరికి ఇచ్చినా కూడా, ఏ పేషెంట్ కి ఇచ్చినా కూడా ప్రీబయోటిక్ అట్ ద సేమ్ టైం ప్రోబయోటిక్ అనేది రికమెండ్ చేయమని చెప్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేషెంట్ సివియర్ గా ఉన్నాడు, లేదా క్రానిక్ లాంగ్ పీరియడ్ గా వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క మెడిసిన్ తో పాటు ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ అనేది వాళ్ళకు అలవాటు చేయండి. ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ అంటే ఏంటంటే మనకు రాజు సార్ ఇప్పటివరకు మనకు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటారు. సో అది ఏంటనేది జస్ట్ జనరల్ గా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఓవరాల్ గా మీకు ఇప్పుడే చెప్పేస్తాను. సో దట్ మీకు నెక్స్ట్ టైం ఏ పేషెంట్ కన్నా ఇచ్చినా కూడా మీకు డౌట్స్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మన యొక్క కాన్సెప్ట్ కంప్లీట్ గా వచ్చేసి సెల్ రీజనరేషన్ అనే కాన్సెప్ట్ మీదనే మనం వర్క్ చేస్తున్నాం. అంటే మన యొక్క బాడీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి సెల్స్ ని మనము రీజనరేట్ చేస్తున్నాం. ఆ రీజనరేట్ చేయడానికి అసలు మనం ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మన కంప్లీట్ గా మన కాన్సన్ట్రేషన్ మొత్తం సెల్స్ మీద ఉంది కాబట్టి ఆ సెల్స్ కు మనం ఏం చేస్తున్నాము, ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ అని చెప్పేసి రెండు ఇస్తున్నాం. ఈ ప్రీబయోటిక్ లో ఏమేమి వస్తున్నాయంటే మనం ఇచ్చేటువంటి వేదిక్ డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో, వేద్ నేచర్ అవ్వచ్చు, వేద్ ఇమ్యూని అవ్వచ్చు, నెక్స్ట్ రాబోయే వేద్ పవర్ అవ్వచ్చు. సో ఈ ప్రీబయోటిక్ లో ఈ యొక్క మనం ఇచ్చే ఈ డ్రింక్, దీంతో పాటు మన జనరల్ గా ఇంట్లోనే అవైలబిలిటీ ఉన్నటువంటి ప్రీబయోటిక్ గార్లిక్ అవ్వచ్చు, జింజర్ అవ్వచ్చు, అంటే అల్లము, వెల్లుల్లి, నానబెట్టినటువంటి మెంతి గింజలు, మేతి అంటారు, దాంతో పాటు స్వీట్ పొటాటో, బంగాళ స్వీట్ పొటాటో గన్సుగడ్డ లైక్ అంటుంటారు కదా. సో స్వీట్ పొటాటో అండ్ బనానా, ఇవి జనరల్ గా మనకు ప్రీబయోటిక్ గా మనకు ఇవి బాగా పనిచేస్తాయి. దీంతో పాటు మనం ఏం చేస్తున్నాం, ప్రోబయోటిక్స్ గా ఇంకా చీజ్, కర్డ్స్ అంటే కర్డ్, పెరుగు, పికిల్ కావచ్చు, ఇలా జనరల్ గా మన ఇంట్లో దొరికేటి ఇవన్నీ రెగ్యులర్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి ఇవి తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి క్యాన్సర్ నుంచి కావచ్చు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినా వాటి నుంచి బయటకు రావడము, దాంతో పాటు అండ్ డయాబెటిక్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా, అండ్ యాంజియోగ్రామ్ స్టేజ్ లో ఉన్న, మోకాల నొప్పులు ఉన్న, థైరాయిడ్ ఉన్న, ఇమ్యూనిటీ లో ఉన్న, ఈవెన్ కరోనా ఉన్న, ఇలా ప్రతి డిఫరెంట్ డిసీజెస్ కి మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ తోటి 100% వాళ్ళందరికీ సొల్యూషన్ మనం చూపించగలుగుతున్నాము, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వగలుగుతున్నాము. ఏంటి ఎలా ఇస్తున్నామంటే మనం ఇస్తున్నటువంటి మన మెడిసిన్ ప్రీబయోటిక్ ఇస్తున్నాము, దాంతో పాటు కొన్ని ప్రీబయోటిక్ ఇంట్లో దొరికేటి ఇస్తున్నాం, దాంతో పాటు ప్రోబయోటిక్ ఇస్తున్నాం. ఈ రెండు కలిపి ఏం చేస్తాయి, అటు వాటి యొక్క అటు చేసే పని ఏంటి అంటే ఇవన్నీ మన బాడీలో ఉన్నటువంటి బెనిఫిషియల్ మైక్రోబ్స్ కి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఈ హెల్ప్ చేయడం దేనికి హెల్ప్ చేస్తాయి అంటే ఇవన్నీ మన బాడీలో ఎంజైమ్స్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, ఎంజైమ్స్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ ను వాటిని బ్రేక్ చేయడానికి, అంటే మనం తిన్న ఫుడ్ ను వాటిని ఏదైనా డైజెషన్ చేసే ప్రాసెస్ లో బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ బ్రేక్ చేసినటువంటి యొక్క ఫుడ్ ఎలా మారుతుంది, అందులోంచి న్యూట్రియంట్స్ అన్ని వస్తాయి. అందులో న్యూట్రియంట్స్ వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్ని రకరకాలుగా ఉంటాయి. అందులో ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అవన్నీ కమింగ్ సెషన్ లో మనం అన్ని ఇన్ డీటెయిల్ గా చూద్దాము. సో ఈ యొక్క న్యూట్రియంట్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ కి వెళ్తాయి. సో ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాం, మన బాడీకి ఫుడ్ కాదు, మనం డైరెక్ట్ సెల్స్ కు ఫుడ్ ఇస్తున్నాం. సో ఈ సెల్స్ కు ఫుడ్ ఇస్తూ మనం ఇంకేం చేస్తున్నాము, మనం ఇచ్చేటువంటి యొక్క ఈ డ్రింక్స్ తోటి, వేద డ్రింక్స్ తోటి ఏం చేస్తున్నాం అంటే ఆ డార్మెట్ సెల్స్ అంటే నిద్రావస్థలో ఉన్నటువంటి సెల్స్ అవ్వచ్చు, లేదంటే ఇనాక్టివ్ గా ఉన్నటువంటి సెల్స్ అవ్వచ్చు, వాటిని యాక్టివ్ చేస్తున్నాము. దాంతో పాటు ఈ మనం అవిస మజ్జిగ అని చెప్పేసి మనకు రాజు సారు ఆ సీవియర్ కేసెస్ ఉన్న వాళ్ళకు, లేదంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ వాడుకోమని చెప్తున్నాం కదండి, వాళ్ళందరికీ ఏంటి ఆ యొక్క అవిస మజ్జిగలో ఉన్నటువంటి లిగ్నెన్స్, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఏమవుతాయంటే
వాటిని సెల్స్ ని డీటాక్సిఫికేషన్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. సో దీనివల్ల ఓవరాల్ గా ఏమవుతుందంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ, మన శ్వాసకు వ్యవస్థ ఎలాగైతే బాగా పనిచేస్తాయో మన యొక్క సెల్ యొక్కటువంటి మెటబాలిజం అవ్వచ్చు, సెల్యులర్ రెస్పిరేటరీ సిస్టమ్ అవ్వచ్చు, అంత బాగా పనిచేస్తాయి. సో సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేసాము, సెల్స్ కు కావాల్సినటువంటి ఫుడ్ ఇచ్చాము, న్యూట్రియంట్స్ ఇచ్చాము, అండ్ దానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ కావాల్సిన అన్ని ఇచ్చాము ఫుడ్. దాంతో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ యొక్క సెల్స్ అన్ని కలిపితేనే టిష్యూస్ అవుతాయి మన బాడీలో. సో ఈ నెంబర్ ఆఫ్ టిష్యూస్ అన్ని కలిపితే మన బాడీలో ఆర్గాన్స్ అవుతాయి. సో ఇలా ఆర్గాన్స్ అనేటువంటి మన బాడీలో ఏంటి, ఆర్గాన్స్ ఏంటి, మెయిన్ ఆర్గాన్స్ చూసుకుంటే హార్ట్, కిడ్నీ, లివర్, బోన్స్, జాయింట్స్, స్కిన్ అండ్ డిఫరెంట్ మిగతా ఆర్గాన్స్ అన్ని కలిపి ఈ యొక్క టిష్యూస్ అన్ని కలిపితే ఈ ఆర్గాన్స్ అవుతున్నాయి. ఈ యొక్క అన్ని ఆర్గాన్స్ కలిపితేనే మన యొక్క మానవ శరీరము. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ పేషెంట్ అవ్వచ్చు, కిడ్నీ పేషెంట్ అవ్వచ్చు, బ్రెయిన్ పేషెంట్ అవ్వచ్చు. సో మనం ఎస్పెషల్లీ మనం ఇచ్చే ట్రీట్మెంట్, మీరు ఇచ్చే పేషెంట్ కిడ్నీ పేషెంట్ అవ్వచ్చు, హార్ట్ పేషెంట్ అవ్వచ్చు, బ్రెయిన్ పేషెంట్ అవ్వచ్చు, కానీ మనం కాన్సన్ట్రేట్ చేసేది మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ పేషెంట్ అనుకోండి. హార్ట్ పేషెంట్ కి హార్ట్ ప్రాబ్లం అన్నప్పుడు అది ఇంటర్నల్ గా ఇన్డెప్త్ వెళ్తున్న కొద్దీ చివరగా మనం ట్రీట్మెంట్ ఇచ్చేది ఆ హార్ట్ లో ఉన్నటువంటి సెల్స్ మీదనే మనం ట్రీట్మెంట్ పనిచేస్తున్నాం. అలాగే బ్రెయిన్ పేషెంట్ కు బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నటువంటి పేషెంట్ కు మెడిసిన్ ఇస్తున్నప్పుడు ఆ బ్రెయిన్ మీద కాకుండా బ్రెయిన్ లో ఉన్న సెల్స్ కు మీద మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో దట్ ఈ యొక్క ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సో ఇచ్చే మెడిసిన్ కొన్ని కేసెస్ లో ఒకటే అయి ఉండొచ్చు, కానీ అందరికి రిజల్ట్ వస్తుంది. ఎందుకు రిజల్ట్స్ వస్తుందంటే మనం సెల్స్ మీద పనిచేస్తున్నాము. ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ కలిపి టిష్యూస్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ టిష్యూస్ కలిపి ఆర్గాన్స్ అవుతున్నాయి, ఆ నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ కలిపి హ్యూమన్ బాడీ అవుతుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి అట్ ద సేమ్ టైం ఈ పేటెంట్స్ మనకు తప్ప ఇంకెవరికి లేవు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫెసిలిటీ మన యొక్క వేద్ ఎలిక్సిర్ ఫ్యాక్టరీకి తప్ప ఇండియాలో మరొక ఫ్యాక్టరీ లేదు. కాబట్టి మీరు ఉన్నది ద బెస్ట్ ప్లాట్ఫామ్, రైట్ ప్లాట్ఫామ్ లో అని చెప్పేసి మీరు ఈ విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను దీనికి ఎంత ఫ్యూచర్ ఉందనేది. సో ఇఫ్ నాట్ టుడే, టుమారో యూ విల్ బి నెంబర్ 1. సో మీరు ఎంత సర్వీస్ జనాలకి చేయగలిగితే మీకు అంత సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పేరు రావడంతో పాటు మీకు అంత ఇన్కమ్స్ అనేది మీకు జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ మొత్తం సెల్స్ మీద అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ మనం కమింగ్ టు ద స్లైడ్ మనం చూద్దాం. సో మనకి ఇక్కడ ఏంటంటే సెల్యులర్ డిటాక్సిఫికేషన్. అంటే డిటాక్సిఫికేషన్ అంటే అందరికీ తెలిసిందే, మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని అది సెల్యులర్ లెవెల్లో ఉన్న వాటిని రిమూవ్ చేస్తున్నాము. సో దాంతో పాటు డిటాక్సిఫికేషన్ అంటే రిమూవింగ్ దట్ టాక్సిన్స్ అన్నట్టు. సెల్ నుంచి రిమూవ్ చేస్తే ఆర్గాన్స్, టిష్యూస్ నుంచి రిమూవ్ చేసినట్టే, టిష్యూస్ నుంచి రిమూవ్ చేస్తే ఆర్గాన్స్ రిమూవ్ చేసినట్టు, ఆర్గాన్స్ అన్నిటి నుంచి మనకు యొక్క టాక్సిన్స్ పోయంటే హ్యూమన్ బాడీ కంప్లీట్ గా హెల్తీగా ఉన్నట్లు కదండి. సో ఇలా దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? సో దీనివల్ల ఈ యొక్క డిటాక్సిఫికేషన్ చేయడం వల్ల ఏంటంటే జనరల్ గా మెటబాలిజం అంటే మన యొక్క ఈ యొక్క జీర్ణం చేసుకోవడము, ఆ జీర్ణం చేసుకున్నట్టు అంటే ఆహారాన్ని మిగతా శరీర భాగాలకు అందించేటువంటి ఏదైతే ప్రక్రియ మెటబాలిక్ యాక్టివిటీ ఉందో అట్ ద సేమ్ టైం రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన యొక్క శ్వాసక్రియ లాగా అంటే మన యొక్క ఆక్సిజన్ తీసుకొని వాటిని కార్బన్ డైఆక్సైడ్ లాగా మార్చే రెస్పిరేటరీ సిస్టమ్ ఉందో అలా సెల్యులర్ లెవెల్లో ఉన్నటువంటి ఒక యాక్టివ్ లెవెల్స్ అన్ని కూడా రెగ్యులేట్ చేయబడతాయి. దాంతో పాటు ఏంటంటే బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఇన్ ద గట్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ మీకు ఒక 1 minute లో మీకు గట్ సిస్టమ్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా డైజెస్ట్ అయ్యి ఒక వేస్ట్ ప్రొడక్ట్ గా బయటకు వచ్చే వరకు ఏంటంటే అది డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకు చెప్తాము. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ లో గట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ గట్ సిస్టమ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ మనకు బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఎంజైమ్స్ నుంచి న్యూట్రియన్స్ అయిన తర్వాత అది మన బాడీకి అబ్జర్వ్ అయింది. మనం దాన్ని బట్టి మన యొక్క ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క గట్ సిస్టమ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు ఏ డాక్టర్ అయినా అడగండి, గట్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉన్న ఏ క్యాండిడేట్ కి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాదు. సో ఈ గట్ సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని చాలా ఉంటాయి. ఇది 1 by 1 మనం డెప్త్ కి వెళ్తున్న కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం కమింగ్ సెషన్ లో ఇంకా నీట్ గా తెలుసుకుందాము. ఈ గట్ సిస్టమ్ లో మనకు
స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అనస్ అండ్ కోలిన్, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇందులో గట్ సిస్టమ్ నుంచి మనకి ఏంటంటే ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ బ్రేక్ డౌన్ ఫుడ్ ను మన గ్లూకోజ్ గా మారుతుంది. గ్లూకోజ్ ను ఇన్సులిన్ ద్వారా మనకు బ్లడ్ ద్వారా ప్రతి సెల్స్ కి తీసుకెళ్తాయి. సో ఇందులో మనకు గట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో మనం తీసుకున్నటువంటి డిటాక్సిఫికేషన్ వల్ల ఈ యొక్క గట్ సిస్టమ్ అనేది బాగా అవుతుంది. దాంతో పాటు ఈ ప్రాసెస్ లో మన బాడీలో ఉన్నటువంటి డెడ్ టిష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బాడీలోంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, ఈ యొక్క రిజల్ట్ అంటే ఏంటి, దీనివల్ల ఎఫెక్టివ్ ఏమొస్తుంది, వెయిట్ లాస్ అవుతామో, ఎందుకు ఎక్సెస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. అలాగే ఈ యొక్క ప్రాసెస్ లో ఉన్నటువంటి స్ట్రెస్ అవ్వచ్చు, హెల్త్ స్ట్రెస్ అనేది రిమూవ్ చేయబడుతుంది, ఇమ్యూనిటీ అనేది పెంచబడుతుంది. అలాగే ఈ ప్రాసెస్ లో మన యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మెంటల్ యాక్టివిటీ అనేది పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం మన యొక్క మోర్ ఎనర్జీగా బాగా పనిచేస్తాము. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇందులో మనకు వేద్ న్యాచురల్ ప్రొడక్ట్ అనేది అట్ ద సేమ్ టైం ఆ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలా పనిచేస్తాయి. సో ఇక్కడ ప్రతి దాంట్లోనూ మనం మే బెనిఫిట్ ఇన్ సెల్ రీజనరేషన్ అండ్ డిటాక్సిఫికేషన్ అండ్ యాక్ట్ యాజ్ ఎ న్యూట్రియంట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మే అనే పదం ఎందుకు వాడుతున్నాం, కొంతమందికి డౌట్ రావచ్చు, మే ఎందుకు వాడుతున్నాం, డైరెక్ట్ బెనిఫిట్ ఇన్ సెల్ రీజనరేషన్ అని చెప్పొచ్చు కదా అంటే, ఇక్కడ మనం యాజ్ పర్ లా, ఎందుకంటే దిస్ ఇస్ ఎ రికార్డ్ వర్షన్. సో మనం ఒక రికార్డ్ ఇక్కడ మనం సబ్మిట్ చేస్తున్నప్పుడు మనం చెప్పేది కూడా యాజ్ పర్ లా ఉండాలి కాబట్టి ప్రతి చోట కూడా మే అనే ఒక వర్డ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూద్దాం. సో అవర్ ప్రొడక్ట్స్ మే రిమూవ్స్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ టాక్సిన్స్ దట్ ఎంటర్డ్ ఇన్ ద బాడీ. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగానే మన బాడీలోకి డిఫరెంట్ ఫార్మాట్ లో ఎంటర్ అయినటువంటి ప్రతి టాక్సిన్ కూడా మన ప్రొడక్ట్ అనేది రిమూవ్ చేస్తుంది. అలాగే మన యొక్క సెల్ మెంబ్రెయిన్, మనం ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళినప్పుడు సెల్ గురించి మాట్లాడాము, ఇన్ డెప్త్ సెల్స్ కి వెళ్తున్న కొద్ది ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా మనకు సెల్ ప్రొడక్ట్ చేసే మెంబ్రెయిన్ ఏది ఉందో అది మనకు ఇక్కడ రీజనరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక హెల్దీ సెల్ మెంబ్రెయిన్ అది మనకు కొత్తగా ఫామ్ అవుతుంది. అది ఏంటంటే మన బాడీలోకి ఆ యొక్క సెల్ లోకి ఆ యొక్క న్యూట్రియంట్స్ ని ఫ్రీగా ఎంటర్ అయ్యేలాగా చేస్తుంది. అంటే నో రెస్ట్రిక్షన్స్ ఇన్ ఎంటరింగ్ న్యూట్రియంట్స్ ఇన్ టు ద సెల్. సో అలాగే ఈ యొక్క మన యొక్క వేద్ నేచర్ అనే ప్రొడక్ట్ సెల్యులర్ ఎనర్జీని మళ్ళీ రీస్టోర్ చేస్తుంది. ఎలా చేస్తుంది, ఆ యొక్క ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా న్యూట్రియంట్స్ అన్నింటినీ మన సెల్స్ లోకి ఎంటర్ చేయడం వల్ల ఆ యొక్క ఎనర్జీ అనేది రీస్టోర్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ప్రతి ఆర్గాన్ అనేది ఎనర్జీగా తయారవుతుంది. దట్ మీన్స్ మన యొక్క హ్యూమన్ బాడీ కూడా ఎనర్జెటిక్ గా తయారవుతుందని అర్థము. సో ఇక్కడ మనకు దాంతో పాటు ఇట్ రెడ్యూసెస్ సెల్యులర్ ఇన్ఫ్లమేషన్. సో ఇక్కడ మీకు ఇక్కడ చెప్పవచ్చు ఇన్ఫ్లమేషన్ అని అంటుంది కదండి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ యొక్క దెబ్బ తగిలిన ప్రాంతంలో బ్లడ్ లా ఫామ్ అవడము, దాంతో పాటు రెడ్ కలర్ లో అవడము అండ్ నొప్పి రావడం జరుగుతుంది. అలాగే సేమ్ ప్రాసెస్ మనకు సెల్యులర్ లెవెల్లో కూడా జరుగుతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే లోపల సెల్యులర్ లెవెల్లో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఆ యొక్క ప్రాబ్లాన్ని ఈ యొక్క మన యొక్క వేదిక్ డ్రింక్స్ అయినటువంటి మన వేద్ న్యాచురల్ అనేది మనకు ఆ ప్రాబ్లం నుంచి బయట తగ్గిస్తుంది. సో అలాగే ఇటు మన యొక్క జీనీస్ అని చెప్తున్నాం, అంటే మనకు వంశపారపర్యంగా వచ్చేటి అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మన యొక్క ఇంటెస్టైన్ నుంచి వచ్చేటువంటి బ్లాకింగ్స్ ఉంటాయి కదండి, ఆ యొక్క వాటన్నిటి నుంచి కూడా మన యొక్క ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకు బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇన్ని రకాలటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి ఒక ప్రొడక్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఏంటి, ఆ ప్రొడక్ట్ అంత పవర్ ఎలా వచ్చింది అని అంటే అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వల్లనే వచ్చింది. సో అందులో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు షార్ట్ కట్ లో చెప్పాము, ఇందులో అర్జున, బేల్, జామున్, బ్రహ్మి, ఆమ్లా, గోక్షుర, అశ్వగంధ అండ్ చిరాట అండ్ మెంత అట్ ద సేమ్ టైం నీమ్, ఇన్ని రకాలటువంటి ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క టాపిక్స్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ గురించి మనం మాట్లాడే ముందు ఒక చిన్న క్లారిటీ మీకు ఇస్తానండి. మీరు రైస్ తినండి, చపాతి తినండి, దోశ తినండి, ఇంకా బజ్జీలు తినండి, లేదంటే ఫ్రూట్స్ తినండి, ఏదైనా తినండి. సో మీరు తిన్న ప్రతి ఫుడ్ కూడా బ్రేక్ డౌన్ అయ్యి ఎంజైమ్స్ కలిసి అది ఇంకా స్మాల్ ఎనర్జీ అంటే గ్లూకోజ్ గా మారి ఆ గ్లూకోజ్ నుంచి న్యూట్రియంట్స్ వచ్చేసి ఆ న్యూట్రియంట్స్ లో డిఫరెంట్ అంటే మ్యాక్రో, మైక్రో అండ్ ప్రోటీన్స్, విటమిన్స్ ఇన్ని రకాలుగా డివైడ్ అవుతూ అవన్నీ మనకు సెల్యులర్ లెవెల్లో రెడ్ బ్లడ్ సెల్స్ కి ఇస్తూ దాంతో పాటు ఆక్సిజన్ క్యారీ ఆ బ్లడ్ ద్వారా శరీరంలో ప్రతి చోటుకు వెళ్ళి మనం తిన్న ఫుడ్ కు తగ్గట్టుగా మన బాడీ ఓవరాల్ గా రియాక్ట్ అవుతుంది. సో మంచి ఫుడ్ తిన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు అండ్ బ్యాడ్ ఫుడ్ తిన్న వాళ్ళు ఇల్నెస్ కు గురవుతుంటారు. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్, రైట్? సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు మనకి ఈ యొక్క ప్రొడక్ట్ లో ఉన్నటువంటి అరౌండ్ 10 ఇంగ్రీడియంట్స్ మనం చెప్తున్నాము. ఈ 10 ఇంగ్రీడియంట్స్ లో ఆల్ ద ఫ్యాక్టర్స్ ఉంటాయి.
ఆల్మోస్ట్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి ఏదైతే న్యూట్రియంట్స్ అవ్వచ్చు అండ్ దాంట్లో బ్రేక్ డౌన్ చేసిన తర్వాత వచ్చేటువంటి సబ్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ లో ఉంటాయి. కాకపోతే కొన్ని ఒక దాంట్లో ఎక్కువగా ఉంటాయి, ఒక దాంట్లో తక్కువగా ఉంటాయి. సో కొన్ని మేబీ కొన్ని చోట్ల కొన్ని అసలే ఉండకపోవచ్చు. బట్ ఆల్మోస్ట్ అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ లో న్యూట్రియంట్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఎందుకు చెప్తున్నామంటే మీకు కొన్ని యొక్క ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ అన్నిట్లో సేమ్ ఉంటాయి. అది ఇది ఎలా ఉంటుందంటే మనం తినే ఫుడ్ లో ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని ఎలా ఉంటాయో దిస్ ఇస్ ఆల్సో ఫుడ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వీఆర్ గివింగ్ యాజ్ ఎ హెల్త్ సప్లిమెంట్, మీన్స్ హెల్త్ ఫుడ్ సప్లిమెంట్. సో అన్ని రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క డౌట్ ఎందుకు నేను చెప్తున్నానంటే అన్ని ఒకటే ఉన్నాయి కదా సార్ అంటారు. ఉంటాయి, అలాగే ఉంటాయి. కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ లో కొన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని ఇంగ్రీడియంట్స్ లో కొన్ని ఫ్యాక్టర్స్ తక్కువగా ఉంటాయి. సో ఆ యొక్క పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం కమింగ్ టు ద సబ్జెక్ట్, ఇక్కడ అర్జున అనేసి ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ అర్జున అటువంటి ఇంగ్రీడియంట్ ఏదంటే మనకు తెలుగులో తెల్ల మద్ది అంటారు. తెల్ల మద్ది అంటారు. ఈ తెల్ల మద్ది అనేది ఏంటంటే ఈ యొక్క చెట్టుకు పూసినటువంటి తెల్లటి పూలు ఉంటాయి, చివర్లో ఉంటాయి. దానికోసం అని చెప్పేసి కొంతమంది అలా పిలుస్తారు. అండ్ దీని బెరడ్ లోంచి తెల్లటి పాలు లాంటి ఒక రసం వస్తుందని చెప్పేసి దీన్ని తెల్ల మద్ది అంటారు. సో ఈ యొక్క అర్జున అనే ట్రీ జనరల్ గా అన్ని ట్రీల లాగా పెద్దగానే పెరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు అంటే ఆ యొక్క ఫ్రూట్స్ కావచ్చు, ఆకులు కావచ్చు, మీరు ఇక్కడ చూస్తున్నారు. సో దీని వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి అండ్ ఇది మనం ఈ యొక్క మన ప్రొడక్ట్ లో ఎందుకు వాడుతున్నాం అనేది ఇక్కడ మన దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇందులో మనకు హై లెవెల్ ఆఫ్ ఫ్లావనాయిడ్స్, నేమ్లీ అర్జునోలే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, ల్యూటోనిన్ అండ్ మెనీ మోర్ విల్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ కార్డియోవాస్కులర్ డిసీజ్. సో మనకు గుండెకు సంబంధించినటువంటి ఏమేమైతే ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు అండ్ బ్లాకేజెస్ అవ్వచ్చు, ఇలా నెక్స్ట్ ఇలాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ రావడానికి మనకు బాగా అడ్డుకునేటువంటిది ఏదైతే ఫ్లేవన్స్ ఉన్నాయో ఆ ఫ్లేవన్స్ అనేది ఇందులో హైగా ఉంటున్నాయి. హైగా ఉండడం వల్ల ఏంటంటే మనకు హార్ట్ కు సంబంధించినటువంటి డిసీజెస్ రాకుండా ఈ అర్జున అనే ఇంగ్రీడియంట్ బాగా పనిచేస్తుంది అన్న పాయింట్ అన్నది. సో దాంతో పాటు ల్యూటోనిన్ ఇది ఒకటి మనకు ఇక్కడ మనం ఏదైతే చెప్పాం ల్యూటోనియల్ ఎక్కువగా ఉంటుందని, అదేంటి ల్యూటోనియల్ అనేది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ. అంటే మనకు బ్యాక్టీరియా ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఇది అగెనిస్ట్ గా పనిచేస్తుంది. సో అండ్ మనకు ఫ్రీ రాడికల్స్ అంటాం కదండి, ఫ్రీ రాడికల్స్ స్కెవెంజర్స్ గా పనిచేస్తుంది. అలాగే అండ్ ఈ యొక్క బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ కావచ్చు, వాటికి అగెనిస్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క బ్యాక్టీరియా వైరస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఈ అర్జున అనేటువంటి ఇంగ్రీడియంట్ మనకు ఫ్రీగా మనకు దాని నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. అందుకని ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది మనం వాడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అర్జునలో మనకు టానిస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టానిస్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో ఈ టానిస్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే మన యొక్క బాడీకి ఎప్పుడైనా ఏదైనా వూండ్ అంటే దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు చాలా త్వరగా తగ్గడానికి ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క అర్జున అనే యొక్క ఇంగ్రీడియంట్ లో మనకు ట్రేస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మినరల్స్ లైక్ ఏంటంటే మెగ్నీషియం లాంటిది కానీ, కాల్షియం కానీ, జింక్, కాపర్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో దీని వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క షార్టేజ్ అంటే మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, జింక్ కానీ, కాపర్ కానీ తక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నిటిని నుంచి ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది మనకు బయటపడిస్తుంది. సో ఇక్కడ కమింగ్ సెషన్స్ లో మేము ఎంచుకున్న యొక్క ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని డాక్టర్ ఎందుకు మారుస్తున్నా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క అర్జునలో మెగ్నీషియం, కాల్షియం, జింక్, కాపర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాం కదా. ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీకి ఎలా పనిచేస్తుంది, ఇవి తక్కువగా అయితే ఏ ఒక్క ఫ్యాక్టర్ తక్కువ అయితే మన బాడీలో ఏ యొక్క హెల్త్ ఇష్యూ వస్తాయి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం చేయాల్సినటువంటి మెథడ్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం మీరు రెగ్యులర్ గా ఇంట్లో తీసుకున్నటువంటి ఫుడ్లలో ఈ మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, జింక్ కావచ్చు, కాపర్ కావచ్చు వెయిట్ లో ఎక్కువగా ఉంటాయి, వెయిట్ లో తక్కువగా ఉంటాయి అని ఇలా కంప్లీట్ గా మనం ఈ యొక్క వేద్ ఎలిక్సర్ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మిమ్మల్ని ఈక్వల్ టు డాక్టర్ చేయాలనేది మా యొక్క ఆశయము. ఈ యొక్క సెషన్స్ అనేది విత్ ఇన్ 2 or 3 months లోనే అది మొత్తం ఫుల్ఫిల్ చేద్దామని దానికి సంబంధించిన వర్క్ చేస్తున్నాము. సో ఇక్కడ ఈ యొక్క ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్ లైక్ మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో దాని నుంచి వాటి వల్ల తక్కువగా ఉండడం వల్ల వచ్చే ప్రతి ప్రాబ్లము ఇది అర్జున్ అనేది మనకు ట్రీట్ చేస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇక్కడ చెప్పినటువంటి 10 యొక్క ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్లీ క్లినికల్లీ ప్రూవెన్ అండి. సో జనరల్ గా ఎవరైనా అడగొచ్చు ఈ ప్రొడక్ట్ కంప్లీట్లీ మీకు ఏమైనా క్లినికల్లీ ప్రూవెన్, ఇది ఆల్రెడీ ఏమన్నా టెస్ట్ చేస్తారా ఇదంటారు. సో హెల్త్ సప్లిమెంట్స్ కి క్లినికల్ టెస్ట్ అంటూ ఒకటి ఉండదు.
ఓన్లీ అది డ్రగ్స్ కు ఉంటుంది అండ్ కెమికల్స్ కు మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ న్యాచురల్ గా వచ్చేటి కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్ ఉండవు. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంకా అడిగితే మాత్రం వాళ్ళకి ఫైనల్ గా ఒకటే ఒక ఆన్సర్ చెప్పండి, మా ప్రొడక్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ క్లినికల్లీ ప్రూవెన్ యాజ్ పర్ లా, వీటికి సర్టిఫికేషన్ ఉంది, ఇవన్నీ క్లినికల్లీ ప్రూవెన్, ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవల్ చేసినటువంటి అని చెప్పేసి చెప్పండి. అవసరమైతే వాళ్ళకు కాపీ ఇచ్చేద్దాం. సో మీరు హ్యాపీగా ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకు ఈ యొక్క సిగ్నిఫికెంట్ అంటే వాటిని కంట్రోల్ చేయడంలో. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఏదైతే ఉందో అది మనకు తక్కువగా ఉండాలి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండాలి. అంటే గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అంటే కదండి. ఈ యొక్క ఇది ఏమాత్రం ఇంబ్యాలెన్స్ అయినా మనకు దాని ఒక హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి వీటిని మనకు రెగ్యులేట్ చేస్తూ వాటిని కంట్రోల్లో పెడుతుంది. సో దాంతో పాటు మనకు కోఎంజైమ్ Q10 అనే కోఎంజైమ్ ఏదైతే ఉందో అది ఇందులో మనకు అర్జునలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఏదైతుందో, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఏదైతే ఉందో వాటిని రెగ్యులేట్ చేయడానికి పనిచేస్తుంది. ఇది ఒకవేళ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది వాడడం వల్ల బ్లడ్ ఈ ఫ్లో ఏదైతే బీపీ ఏదైతే ఎక్కువగా ఉందో వాళ్ళకు నార్మల్ చేయడానికి పనికొస్తుంది. అలాగే బ్లడ్ వెసల్స్ ను డైలేట్ చేయడానికి పనికొస్తుంది. అంటే ఈ థిక్ అయిపోయి మనకి బ్లడ్ ఫ్లోకి అడ్డుపడుతున్నటువంటి బ్లడ్ వెసల్స్, ఆర్టరీస్ అవ్వచ్చు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల మనకు హెల్త్ కి సంబంధించిన హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిని డైలేట్ చేసి మన బ్లడ్ ఫ్లోకి అనేది ఈజీగా ఉండడానికి మనకు పనిచేస్తుంది. సో ఇది మనకు అర్జునకు సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్లు ఉన్నటువంటి క్వాలిటీస్. సో బేల్ మనకు దీన్ని మనకు తెలుగులో చూస్తే మారేడు అని చెప్తారు, లేదంటే బిల్వ అని చెప్తుంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. న్యూమరస్ బెనిఫిట్స్ అని ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, దీన్ని బిల్వ అని చెప్పేసి అంటుంటారు. దీన్ని మనకు ఆయుర్వేదంలో చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఇస్తారు అండ్ దీని వల్ల మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ వల్ల ఏంటంటే మనకు ఇక్కడ మీకు దశమూలాస్లో నుంచి దశమూలాలలో వన్ ఆఫ్ ద మూల ఇది ఒకటి మనకు బేల్ అని చెప్తుంటాము. ఈ యొక్క ఇందులో మనకు రూట్స్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం దీని బెరడ్లు అవ్వచ్చు, అన్ని రకాల ఈ యొక్క పార్ట్స్ అని ప్రతిదీ మనకు యూజ్ అవుతుంది. సో ఇందులో ఎవరైనా ఆధ్యాత్మికంగా మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే మనకు శివుడికి పూజ చేసే దాంట్లలో ఈ యొక్క బిల్వ అనే పత్రాన్ని చాలా సిగ్నిఫికెంట్ రోల్ గా ప్లే చేస్తారు. ఎందుకు అనంటే దీంట్లో వచ్చేటువంటి హెల్త్ ప్రాపర్టీ వల్లనే దీన్ని అక్కడ వాడడం జరుగుతుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మీరు యొక్క మేబీ అందరికీ పూజా కార్యక్రమాలలో తెలుసుకున్న వాళ్ళకి ఏంటంటే వినాయకుడికి సమర్పించేటువంటి వినాయక చవితి సమర్పించే ఆకులలో ఇది 19వ ఆకు, అంటే 19th లీఫ్ అన్నట్టు. సో దీనికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. దీనికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారంటే దీని నుంచి వచ్చే గాలి అవ్వచ్చు, దాన్ని పట్టుకుంటూ వచ్చే సెన్సేషన్స్ అవ్వచ్చు, అవన్నీ మన బాడీకి చాలా హెల్ప్ అవుతాయి అన్న ఉద్దేశంతో. అలాగే ఇందులో బేల్ ఫ్రూట్స్, అదే మనకు బిల్వ పండ్లు అని చెప్తాం కదండి, అందులో ఉన్నటువంటి ఈ యొక్క న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో బీటా కెరోటిన్ అండ్ ప్రోటీన్, రెబోఫ్లేవిన్, విటమిన్ సి అండ్ మల్టీ మినరల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్ మన ఓవరాల్ బాడీ మీద పడుతుంది. అలాగే ఈ యొక్క బేల్ లో విటమిన్స్ ఏ, B1, B2, C ఇవన్నీ మన యొక్క బాడీకి హెల్ప్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మెన్షన్ చేసినటువంటి B1, B2, C ఏదైతే ఉన్నాయో ఇవి ఐ ప్రాబ్లమ్స్ ని బయట తీసుకొస్తాయి. అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్ ఏదంటే మనకు డైజెషన్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాటి నుంచి బయట తీసుకొస్తుంది. అలాగే ఈ విటమిన్స్ వల్ల మనకి యొక్క స్కిన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. అంటే స్కిన్ ఇష్యూస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ బయటికి రావచ్చు. అలాగే బేల్ ఫ్రూట్స్ అనేది మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, దాంతో పాటు ఇమ్యూనిటీ పెంచేటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంతో పాటు హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి వాటిని మేనేజ్ చేయడానికి, రిడ్యూస్ చేయడానికి, అలాగే ఇన్ఫెక్షన్స్ ఏదున్నా కూడా ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడడానికి కూడా ఈ బేల్ ఫ్రూట్ లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది మనకు బాగా పనిచేస్తాయి. అలాగే టీబీ ఇష్యూస్ ఉన్న, హెపటైటిస్ ఉన్న వాళ్ళకు, అల్సర్స్ ఉన్న వాళ్ళకు అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బేల్ అనే ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సో దాంతో పాటు ఇంకా మరికొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ బేల్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రియంట్ పొటాషియం అనేది మన యొక్క హై సోడియం లెవెల్స్ ఎవరికైతే ఉంటాయో, సోడియం లెవెల్స్ హైగా ఉన్న వాళ్ళందరికీ ఈ ఎలిమినేట్ చేయడానికి ఇది పనిచేస్తుంది. దాంతో పాటు మన యొక్క
బీపీ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు, దాంతో పాటు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా మూవ్ అవడానికి ఈ యొక్క పొటాషియం తగ్గిస్తూ మనకు ఈ యొక్క పొటాషియం తగ్గించి ఈ యొక్క బ్లడ్ ఫ్లోను అనేది ఫ్రీగా అవ్వడానికి మనకి ఇది ఒక హెల్ప్ అవుతుంది. దాంతో పాటు బేల్ ఫ్రూట్ అవ్వచ్చు అండ్ దాని బెరళ్ళు అవ్వచ్చు, దాంట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే బోన్ హెల్త్ కు సంబంధించింది ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీని అట్ ద సేమ్ టైం ఇది మన యొక్క పళ్ళు, టీత్ ఏదైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేస్తుంది, అలాగే ఎముకల్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అండ్ ఆస్ట్రియోపోర్సిస్ అంటే మన ఎముకలన్నీ గట్టిపడి మాటి మాటికి విరిగిపోతుంటాయి. సో ఆ యొక్క ప్రాబ్లం నుంచి ఈ యొక్క ఇంగ్రీడియంట్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్రూట్ లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క టీత్ సంబంధించినటువంటి, బోన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. సో దాంతో పాటు ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ను, హిమోగ్లోబిన్ కౌంట్ ను ఇంప్రూవ్మెంట్ చేస్తూ అండ్ కంప్లీట్ హెచ్బి కౌంట్ పెంచడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎనిమియాతో ప్రాబ్లమ్స్, అంటే ఎనిమియా అంటే మనకి హెచ్బి లెవెల్ తక్కువ ఉండి ఎవరైతే ఈ ఎనిమియా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతారో వాళ్ళందరికీ ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క బేల్ అనేది బాగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, అట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్ గా అండ్ యాంటీ ఆస్థమాటిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఇవన్నీ కోల్డ్ అవ్వచ్చు, కఫ్ ప్రాబ్లం ఉన్నా అండ్ ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నా వీళ్ళందరికీ ఆ యొక్క ప్రాబ్లమ్స్ బయటపడడానికి హెల్ప్ అవుతుంది. అలాగే బ్రాంకైటిస్ అండ్ ఆస్థమాటిక్ కండిషన్స్ ఉన్నా కూడా ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ తోని బయటకు పడవచ్చు. అలాగే ఈ యొక్క బేల్ అనేది మనకు అల్సర్స్ ని కానీ, కోలిన్ పెయిన్ కానీ, ఈ యొక్క రెండు పెయిన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ బయట తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ట్రైగ్లిసరైడ్స్, అట్ ద సేమ్ టైం ఈ యొక్క అక్యుములేషన్ ఆఫ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ ఈ యొక్క ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో వాటిని మనకు అక్యుములేషన్ అంటే కొంతమందికి తక్కువగా మరీ తక్కువగా ఉన్న వాటికి మేనేజ్ చేయడానికి, ఈ యొక్క ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మేనేజ్ చేయడానికి ఈ యొక్క బేల్ అనే ఇంగ్రీడియంట్ పనిచేస్తుంది. సో ఇది ఇప్పటి నుంచే కదండి, మనకు కొన్ని వందల సంవత్సరాలుగా ఇది మనకు అంటే దీని యొక్క సైంటిఫిక్ గా తెలియకున్నా కూడా, దీని వాల్యూ తెలియకున్నా కూడా చాలా మంది వాడుతూ హెల్తీగా ఉంటున్నారు. అదే ఇంగ్రీడియంట్ మనం ఈ యొక్క మన వేద న్యాచురల్ లో వాడుతున్నాం. దాంతో పాటు ఇది ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమైనదే అనుకుంటాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇది మనకి అవైలబిలిటీ ఉంది. జామున్ అంటారు, నేరేడు, అల్ల నేరేడు అంటారు, కొన్ని చోట్ల గిన్నె చెట్టు అని కూడా అంటారు. సో గిన్నె చెట్టు అని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. సో ఇది రెగ్యులర్ గా ఆల్మోస్ట్ ప్రతి చోట ఇది మనకు అవైలబిలిటీ ఉంది. సో దీన్ని మనకి ఏం చేస్తారంటే మనకు బ్లాక్ బెర్రీ, మనకి అబ్రాడ్ లో మనకు బ్లాక్ బెర్రీ అనే దానికి ఎంత బాగా ప్రిఫర్ చేస్తారో మనకి ఇండియన్స్ వచ్చేసి అంత బాగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి దీనికి ఇండియన్ బ్లాక్ బెర్రీ అని అంటారు. దీన్ని ఇంతకు ముందు అంటే కొన్ని వందల సంవత్సరాలుగా దీన్ని ఒక హెల్త్ సప్లిమెంట్ గా వాడేవాళ్ళు. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ బయటపడడానికి ఈ యొక్క సప్లిమెంట్ లాగా ఈ యొక్క ఫ్రూట్ ను వాడేవాళ్ళు. సో అంత పవర్ఫుల్ అన్నట్టు. సో అట్ ద సేమ్ టైం ఇది డయాబెటీస్ నుంచి బయటపడడానికి కూడా ఈ యొక్క ఫ్రూట్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో మనకు లో గ్లిసమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మనకు నార్మల్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో హై విటమిన్ సి ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్, మన బాడీ యొక్క బ్లడ్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి ఐరన్ అనేది మనకు బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి పనిచేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేమ్ పాయింట్ మనకి ఇంతకు ముందు బేల్ లో కూడా వచ్చింది. సో ఎందుకు ఉంటుందంటే మనకు జస్ట్ లైక్ ఫుడ్ లో ఉన్నటువంటి అన్ని రకాల న్యూట్రియంట్స్ మనం తినే ఫుడ్ లో అన్ని రకాల ఫుడ్ లో ఉంటుంది. ఎలాగో సేమ్ వే మనకు ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ లో కూడా సేమ్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ లో కూడా ఉంటాయి. సో దాంతో పాటు ఇందులో మనకు పొటాషియం అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు యొక్క హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, అట్ ద సేమ్ టైం స్ట్రోక్, అట్ ద సేమ్ టైం ఆర్టరీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అండ్ ఈ యొక్క ఆర్టరీస్ హార్డ్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్, ఈ యొక్క పొటాషియం ఉండడం వల్ల మనకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క జామున్ అనేది యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ కావచ్చు అండ్ గమ్స్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడం కావచ్చు అండ్ టీత్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ ఇది ఒక జామున్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే యాంటీ ఇన్ఫెక్టివ్ అండ్ యాంటీ మలేరియా ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్
నుంచి అట్ ద సేమ్ టైం మలేరియా వచ్చిన కండిషన్స్ నుంచి ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మ్యాలిక్ యాసిడ్, టానిస్ అండ్ గ్యాలిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్ అండ్ బెటులిక్ యాసిడ్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కామన్ ఇన్ఫెక్షన్స్ ఈ అన్ని ఉండడం వల్ల ఏంటంటే మనకు జనరల్ గా జరిగేటువంటి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది మనకు బయటపడేయడానికి హెల్ప్ అవుతుంది. సో అలాగే దాంతో పాటు ఈ యొక్క ఇంగ్రీడియంట్ మనకు సోర్ థ్రోట్, మనకు గొంతు గరగర అంటాం కదండి, దాంతో పాటు ఇబ్బంది గొంతుకు సంబంధించిన ఇబ్బంది ఏదో ఉందో దాని నుంచి బయటపడ్డానికి కూడా జామున్ అనే ఇంగ్రీడియంట్ మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూస్తున్నాము బ్రహ్మి అంటాం. బ్రహ్మి దీన్ని ఇంకొక మనకు బ్రహ్మి దీంతో పాటు సరస్వతి ఆకు అని కూడా అంటుంటారు. ఈ యొక్క పువ్వు మీరు ఇక్కడ అబ్జర్వ్ ఇక్కడ చూస్తున్నారు, ఇది ఆల్మోస్ట్ చిన్నపిల్లలకు కూడా చెప్తుంటారు. అట్ ద సేమ్ టైం మనకి ఇది ఒక ట్రెడిషనల్ గా సామెతలుగా చెప్తుంటారు, ఈ యొక్క ఆకు తినమని, పూలు తినమని. దీని వల్ల మెమొరీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మీ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, యాంగ్జైటీ కావచ్చు, యాంగ్జైటీ లెవెల్స్ అనేది మనకు నార్మల్ చేస్తుంది. దాంతో పాటు ఎపిలిప్సీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది బాగా పనిచేస్తుంది. అంటే ఇది దీని గురించి తెలియకుండా కూడా మన ఎల్డర్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం మనకు స్ట్రెస్ నుంచి బయటపడడానికి కూడా ఈ యొక్క పువ్వులు అవ్వచ్చు అండ్ దీనికి సంబంధించిన సరస్వతి ఆకు అంటారు, వాటిని బాగా యూజ్ చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క స్ట్రెస్ హార్మోన్ బాగా రిలీజ్ చేస్తుంది. కార్టిసోల్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ డిక్రీస్ చేసి మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో ఫ్రీ రాడికల్స్ నుంచి అన్నిటిని రిమూవ్ చేస్తాం. ఫ్రీ రాడికల్స్ అంటే మన యొక్క ఎలక్ట్రాన్స్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఆ యొక్క పాత తప్పి బయటకు వచ్చినప్పుడు మనకు దాన్ని ఫ్రీ రాడికల్స్ అంటాము, వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. దాని ఏంటంటే ఇది అలాగే ఎట్ ద సేమ్ టైం అవి ఫర్దర్ గా మ్యూటేట్ మనకు క్యాన్సర్ సెల్స్ గా మారకుండా ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది మనకు పనిచేస్తుంది. అలాగే ఇది రెగ్యులర్ గా వాడడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు మన యొక్క బ్రెయిన్ టిష్యూస్, మన బ్రెయిన్ లో ఉన్నటువంటి టిష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని రీబిల్డ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఆ బిల్డ్ చేసిన తర్వాత ఆ యొక్క బిల్డ్ చేసినటువంటి టిష్యూస్ ఓవరాల్ బ్రెయిన్ సెల్స్ ను ఇంప్రూవ్ చేయడానికి అండ్ బ్రెయిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క ఈ ఇంగ్రీడియంట్ అనేది మాకు హెల్ప్ అవుతుంది. అలాగే దాంతో పాటు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ నుంచి బయటకు తీసుకొస్తుంది. గౌట్ ప్రాబ్లం ఉన్న అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఈ యొక్క ఇంగ్రీడియంట్ మనకు తీసుకొస్తుంది. అలాగే ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ మీన్స్ నార్మలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా నార్మల్ గా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే హైపోగ్లిజమియా ఉన్నటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నా కూడా ఎట్ ద సేమ్ టైం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ రిలీఫ్ చేస్తుంది. దాంతో పాటు ఇది మనకు హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అట్ ద సేమ్ టైం డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇది బ్రహ్మి అనేది మంచి ఔషధంగా పనిచేస్తుంది. దాంతో పాటు ఆమ్లా, ఇది ఆమ్లా మీరు ఆల్మోస్ట్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేస్తూ కూడా ఉండొచ్చు. మనకు ఆమ్లా ఉసిరి అని చెప్తుంటాం మనకి ఇక్కడ. అట్ ద సేమ్ టైం హిందీలో ఆమ్లా అంటారు, దాంతో పాటు సంస్కృత్ లో ఆమలక్క అని కూడా పిలుస్తారు, ఆమలక్క. సో దీని వల్ల ఏంటి బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఇండియన్ గూస్బెర్రీ అని పిలుస్తారు. మనకు అబ్రాడ్ లో గూస్బెర్రీ ఎలా ఉంటుందో ఇక్కడ ఇండియాలో గూస్బెర్రీ అని చేస్తారు. దీని యొక్క ఇక్కడ దాని యొక్క క్యాల్కులేషన్ చూడండి, 100 grams ఆఫ్ ఆమ్లా అనేది మనకు విటమిన్ సి ఒక 20 ఆరెంజెస్ లో ఎంత విటమిన్ సి వస్తుందో ఓన్లీ ఒక 100 grams ఆఫ్ ఫ్రెష్ ఆమ్లలో అంత విటమిన్ సి అనేది ఉంటుంది. సో విటమిన్ సి ఎక్కువగా ఉంటే మనకు బాడీకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అది మనకు అందరికి జనరల్ గా తెలిసి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ మంది ఈ యొక్క అవేర్నెస్ పెంచుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇందులో విటమిన్ సి ఉందంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తుంటాము. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే ఐరన్ అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫైటో కెమికల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఆమ్ల అనేది దాంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే డిటాక్సికేషన్, అట్ ద సేమ్ టైం ఫ్రీ రాడికల్ నుంచి బయటపడడానికి ఈ యొక్క ఫైటో కెమికల్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఏదైతే ఉందో మనకు దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ ఏదైతే ఉన్నా టిష్యూస్ కానీ దానికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వాటిని రిపేర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ ప్రొడ్యూస్ సెల్స్ ను డ్యామేజ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటే ఆ యొక్క ప్రాబ్లం నుంచి కూడా బయటికి తీసుకొస్తుంది. సో
దాంతో పాటు మనకు ఆమ్ల అనేది మనకు జనరల్ గా ఫుడ్ తీసుకుంటప్పుడు మనకు ఆమ్లతోనే స్టార్ట్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్రీ రాడికల్స్ అన్నిటిని బయటికి పంపించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న తీసుకోవడం వల్ల ఏంటంటే బోవెల్ మూమెంట్స్ ఉన్నా అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయట తీసుకొస్తుంది. అలాగే ఈ యొక్క హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు డెడ్ హెయిర్ సెల్స్ అన్నిటిని కూడా రీప్లేస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల స్కేలింగ్ అవ్వచ్చు, ఇచ్చింగ్ అవ్వచ్చు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనకు బయటపడడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మెన్స్ట్రల్ సైకిల్ మనకు జనరల్ గా లేడీస్ లో ఉన్నటువంటి మెన్స్ట్రల్ సైకిల్ అంటారు కదండి, దానికి దానికి ఇన్స్ట్రక్షన్, దాని యొక్క ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు ఈ యొక్క ఆమ్ల అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే రెగ్యులేట్ చేయడంతో పాటు వాళ్ళ లేడీస్ లో ఫెర్టిలిటీ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైర్ గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ అనేది యూత్ఫుల్ గా ఉండేలాగా మనకు ఈ యొక్క ఆమ్ల అనేది పనిచేస్తుంది. దాంతో పాటు ఇక్కడ మేము ఇంకో ఇంగ్రీడియంట్ చూస్తున్నాము, గోక్షుర. గోక్షుర అంటారు. ఇక్కడ గోక్షుర అంటే ఏంటంటే పల్లీరు అంటారు. మనకు పల్లీరు కాయ మీరు చూస్తుంటారు, అది మనకు ఆ పశువులు యాక్చువల్గా దీనికి గోక్షుర ఎందుకు అన్నారంటే ఈ గోవులు కానీ ఇవి కానీ వాటికి వాటి తినడానికి అనుకూలంగా లేకుండా వల్ల వాటిని గోక్షుర అని కొన్ని చోట్ల పిలుస్తారు, అదే పేరు వచ్చింది. ఇందులో మరి ఈ యొక్క గోక్షుర అనేది మనకు ముళ్ళులా ఉండి మనకి ఇబ్బంది పెట్టేది, కానీ దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అవ్వచ్చు, దాని యొక్క మెడిసినల్ వాల్యూస్ అవ్వచ్చు చాలా హైగా ఉంటాయి. సో ఇందులో మనకు అందులో కొన్ని చూద్దాము. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎక్కువగా ఉంటాయంటే మన యొక్క కిడ్నీ డ్యామేజ్ ఉన్న, హార్ట్ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ వాటి డ్యామేజ్ అయ్యే ఏ కండిషన్ లో ఉన్నా ఈ యొక్క గోక్షుర పల్లేరు కాయ అనేది మనకు వాటి నుంచి ప్రివెంట్ చేస్తుంది. అలాగే మనకు ఆల్రెడీ రీసెర్చ్ చేసినటువంటి గోక్షుర మీద చేసినటువంటి రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ఇది లిబిడో, సెక్సువల్ డిజైర్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఇక్కడ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా అట్ ద సేమ్ టైం కొందరు తక్కువగా ఉంటాయో దాన్ని అంటే లెవెలింగ్ చేయడం, అంటే మేనేజ్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ అట్ ద సేమ్ టైం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కూడా తక్కువ చేయడానికి, ఎక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే లేడీస్ లో వచ్చి వాళ్ళకు హెల్త్ వాళ్ళకు హార్మోనల్ డిజార్డర్స్ లైక్ పీసీఓఎస్, అట్ ద సేమ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క గోక్షుర అనేది చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఇవి తక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం గోక్షుర అనేది మనకు కిడ్నీ స్టోన్స్ నుంచి బయటపడడానికి కూడా ఈ యొక్క రీసెర్చ్, ఆల్రెడీ చేసినటువంటి రీసెర్చ్ అనేది మనకు కిడ్నీ స్టోన్స్ నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంది. దాంతో పాటు ఇన్ఫ్లమేషన్, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లమేషన్ అనే ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. దాంతో పాటు ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిందంటే ఆటోమేటిక్ గా పెయిన్ తగ్గుతుంది. పెయిన్ తగ్గుతూ అట్ ద సేమ్ టైం మన యొక్క మజిల్ మాస్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మజిల్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. సో దాంతో పాటు ద కింగ్ ఆఫ్ ఆయుర్వేదిక్ అశ్వగంధ, మీరందరూ ఇక్కడ చూస్తున్నారు. అశ్వగంధ వితానియా సోమెఫిరియా అంటారు. దీనికి అశ్వగంధ కింగ్ ఆఫ్ ఆయుర్వేదం ఎందుకు అంటారంటే దీంట్లో ఉన్నటువంటి ఎనార్మస్ ప్రాపర్టీస్. అశ్వగంధ ఎందుకు వచ్చిందంటే అశ్వ అట్ ద సేమ్ టైం గంధ, రెండు పేర్లు వేరువేరుగా ఉంటాయి, ఆ రెండింటిని కలిపి అశ్వగంధ అంటారు. దీన్ని మనకు అశ్వం నుంచి వచ్చే స్మెల్ లాంటి యొక్క ప్రాపర్టీ ఈ యొక్క ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల దీన్ని అశ్వగంధ అని చెప్పేసి పిలుస్తారు. అట్ ద సేమ్ టైం దీన్ని కామన్ గా ఏమని పిలుస్తారంటే ఇండియన్ గిన్సెంగ్ అంటారు. అట్ ద సేమ్ టైం ఇండియన్ వింటర్ చెర్రీ అని చెప్పేసి పిలుస్తారు. అంటే చెర్రీ పండ్లలో ఎలా ఉంటాయో సేమ్ అదే ఫార్మాట్ లో ఉంటాయి. సో ఇది మనకు 3000 years నుంచి మనకు ఆల్టర్నేటివ్ మెడిసిన్, అంటే మనకు మెడిసిన్ కు ఆల్టర్నేటివ్, అంటే మెడిసిన్ ప్లేస్ లో దీన్ని వాడేంత పవర్ఫుల్ గా ఉంది. అది ఇప్పటి నుంచి కదండి, 3000 సంవత్సరాల క్రితం నుంచే మనకు ఈ యొక్క ఇంగ్రీడియంట్ వాడుతున్నారు. అందుకే కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పేసి పిలుస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఇందులో మనకు మేజర్ కెమికల్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో వితాఫెరిన్ ఏ, అట్ ద సేమ్ టైం వితానోలైడ్ ఏ అనేది మనకు ఎక్కువగా ఉంటాయి. ఈ వితాఫెరిన్ ఏ అనేది ఏం చేస్తుందంటే మనకు ట్యూమర్ ఉన్న ప్రాబ్లం కావచ్చు, యాంటీ జియోజెనిక్ ప్రాపర్టీస్ ఏదున్నా కూడా, ఇన్హాబిటేషన్ ఉన్నా కూడా ఇవన్నిటి నుంచి ప్రాబ్లమ్స్ బయట తీసుకొస్తుంది. అలాగే వితానోలైడ్ ఏ ఎఫెక్టివ్ అనేది మనకు అల్జీమర్, అంటే బ్రెయిన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి మనకు బయటపడడానికి పనిచేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్ని తగ్గించడానికి, అట్ ద సేమ్ టైం డయాబెటిక్స్ సంబంధించినటువంటి అదర్ ఇష్యూస్, బోత్ హెల్తీ పీపుల్ అండ్ దోస్ విత్ డయాబెటిక్, వీళ్ళ అన్ని రెండు ఇద్దరు అంటే హెల్తీగా ఉన్న వాళ్ళకు అట్ ద సేమ్ టైం డయాబెటిక్స్ సఫర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది లోవర్ చేయడానికి
హెల్ప్ అవుతుంది. దాంతో పాటు దీంట్లో అశ్వగంధలో మరొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీని వల్ల ఏమవుతుంది, ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే న్యూ క్యాన్సర్ సెల్ అన్నిటి ఏది కూడా దాన్ని మనకు గ్రోత్ కు అనుకూలి అంటే దానికి అడ్డుకుంటుంది అండ్ ఫ్యూచర్ లో వచ్చే క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది. అలాగే కార్టిసోల్ లెవెల్ అనేది తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క కార్టిసోల్ అనేది మనకు స్ట్రెస్ అనేది పెంచేటువంటి ఒక హార్మోన్. సో దాన్ని తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అలాగే దీని వల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీ ఎక్కువ ఉన్న కొద్ది మనకి స్ట్రెస్ పెరిగిపోతుంది. సో బై డిఫాల్ట్ మనకు యాంగ్జైటీ కూడా తగ్గడం జరుగుతుంది. సో అశ్వగంధ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు యాంగ్జైటీ అనే డిప్రెషన్ నుంచి బయటపడడానికి పనికొస్తుంది. ఇది మనకు జనరల్ గా ఈ యొక్క సెక్సువల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. టెస్టోస్టెరాన్స్ లెవెల్స్ పెంచుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పెంచుతుంది. దాంతో పాటు ఫెర్టిలిటీ యొక్క అవకాశాలని బాగా పెంచుతుంది ఈ యొక్క అశ్వగంధ అని చెప్పేసి. అందుకే మనకు అశ్వగంధ అనేది ఆ పేరు కూడా అందుకే తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం మజిల్ మాస్ పెంచుతుంది. అట్ ద సేమ్ టైం బాడీ ఫ్యాట్ అనేది తగ్గించడంతో పాటు ఈ యొక్క మన యొక్క మెన్ లో వచ్చి ఓవరాల్ గా బాడీ యొక్క స్ట్రెంత్ పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయో అంటే దెబ్బ తగలడం, పుండు అంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అశ్వగంధ అనేది ఈ యొక్క హార్ట్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్ ను అట్ ద సేమ్ టైం ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ బ్రెయిన్ ఫంక్షన్ ను ఇంప్రూవ్ చేస్తుంది, మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ రియాక్షన్ టైం అండ్ ఎబిలిటీ. రియాక్షన్ టైం అనేది మనకు ఇంప్రూవ్ చేస్తుంది. రియాక్షన్ టైం ఇంప్రూవ్ చేస్తుంది అంటే మనం షార్ప్ అయినట్టే. ఎందుకు రియాక్షన్ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నాం అంటే షార్ప్ గా ఉన్నాం అర్థం. సో అట్ ద సేమ్ టైం మన యొక్క ఫిజికల్ ఎబిలిటీ అనేది ఈ యొక్క అశ్వగంధ ఇంగ్రీడియంట్ పెంచడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అండి. దాంతో పాటు చిరాట అనేది ఇక్కడ మనం ఇంగ్రీడియంట్ చూస్తున్నాము. చిరాట మనకు తెలుగులో నీలవ్యయం అని చెప్తుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది సన్నని పూలలాగా వస్తాయి. సో ఇది కూడా చాలా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. ఇది మనకు టేస్ట్ వచ్చేసి చేదుగా ఉంటుంది అండ్ దీని యొక్క పౌడర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ గ్లైసోసైడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీని ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ట్రీట్ ఈ యొక్క ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలేరియా అవ్వచ్చు, ఫీవరిష్ కండిషన్స్ అవ్వచ్చు, వీటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం అండ్ బాడీ పెయిన్స్ ఉన్నా, హెడేక్ ఉన్నా తగ్గించడానికి ఇది ఒక హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క హెర్బ్, ఈ యొక్క మూలిక మన యొక్క లివర్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బైల్ ను ఎక్కువగా ఇంప్రూవ్ చేసి లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. దాని వల్ల ఏమవుతుందంటే లివర్ అనేది ఎంజైమ్స్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఏం చేస్తుంటే లివర్ కంప్లీట్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది అట్ ద సేమ్ టైం ఇదేం చేస్తుంది, లివర్ ను క్లీన్ చేయడము, అట్ ద సేమ్ టైం దాని యొక్క లివర్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించడం, డీటాక్సిఫై చేయడం చేస్తుంది. దాంతో పాటు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మనకు మన బాడీలో పెరుగుతున్న కొద్ది దాన్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మన బాడీ మెటబాలిజం అంటే మన యొక్క వ్యవస్థ అంటే మన యొక్క రియాక్టింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్ కు ఈ యొక్క చిరాట్ అనేది బాగా పనిచేస్తుంది. సో దాంతో పాటు మనకు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్. ఇక్కడ చూడండి, వైరల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్యాక్టీరియా ప్రాబ్లం ఉన్నా, ఫంగల్ ప్రాబ్లం ఉన్నా, వీటన్నిటి నుంచి ఒక షీల్డ్ లాగా మనందరినీ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా అందరినీ కాపాడుతుంది. దాంతో పాటు యాంటీబయాటిక్ ప్రాపర్టీ ఉండడం అండ్ యాంటీ ఆస్థమాటిక్ ప్రాపర్టీ ఉండడం, అట్ ద సేమ్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కోల్డ్ ప్రాబ్లం ఉన్నా, కఫ్ ప్రాబ్లం ఉన్నా అండ్ ఫ్లూ ప్రాబ్లం ఉన్నా, అట్ ద సేమ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ యొక్క ప్రాబ్లమ్ నుంచి ఈజీగా బయటపడడానికి ఈ చిరాట అనేది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం థిన్స్ అండ్ మ్యూకస్ డిపాజిటెడ్ ఇన్ చెస్ట్, మనకి ఏదైతే చెస్ట్ లో ఈ యొక్క డిపాజిట్స్ పెరిగినా అండ్ నాజల్ లో పెరిగినా కూడా మనకు దాన్ని తగ్గించడం వల్ల ఏం చేస్తుందంటే ఈ యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి మనకు బయటపడడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మనం చిరాట అనేది ఒకసారి చూస్తే మేజర్ ఫంక్షనింగ్ వచ్చేసి ఏమవుతుందంటే మనకు రెస్పిరేటరీ సిస్టమ్, ఆస్తమా, ఫ్లూ, కఫ్, కోల్డ్ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి ఇది బాగా పనిచేస్తుంది. దాంతో పాటు అట్ ద సేమ్ టైం ఇందులో యాంటాసిడ్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే మనకు బాడీలో ఎక్సెస్ యాసిడ్స్ ఫామ్ అవ్వకుండా ఇది ఆపుతుంది. దీని వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, అల్సర్ ప్రాబ్లం ఉన్నా వాటి నుంచి బయటకు తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ లో నుంచి వచ్చినటువంటి న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి, అంటే వాటిని
జీర్ణం చేసుకొని మన బాడీకి ఉపయోగించుకోవడానికి ఈ యొక్క యాంటాసిడ్ ప్రాపర్టీస్ ఇవన్నీ మనకు యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క చిరాట హైపోగ్లిసమిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క చిరాట మనకు బాడీలో ర్యాషెస్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ, రెడ్నెస్, ఇచ్చింగ్, మనకు దద్దుర్లాగా, బర్నింగ్ సెన్సేషన్, మంటగా ఉన్నట్టుగా ఉన్న వాటన్నిటి నుంచి ఇది తగ్గించడం జరుగుతుంది. దాంతోపాటు స్కిన్ ఎరప్షన్స్, అట్ ద సేమ్ టైం వేసిన పింపుల్స్ అవ్వచ్చు. మనకు ఎక్కువగా లేడీస్ లో పింపుల్స్ రావడము, దాంతోపాటు కొంచెం సమ్ గమ్ లాగా రావడం జరుగుతుంది, క్రీమ్స్ లాగా. సో ఆ ప్రాబ్లం వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ మరొకటి, ఇది రెగ్యులర్ గా ఆల్మోస్ట్ అందరూ రెగ్యులర్ గా వాడుతున్నారు, మెంతా పిపేరిటా. ఇది మనకు పుదీనా అని చెప్తాము. సో సారీ, సో దీనివల్ల ఏంటి మనకు బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, పెప్పర్మెంట్ హ్యాస్ వైడ్ వెరైటీ ఆఫ్ హెల్త్ అండ్ మెడిసినల్ యూజెస్. సో ఇది ఆల్రెడీ మనకంటే తెలిసి తెలియకుండా కూడా మనం ఇది రెగ్యులర్ గా వాడుతున్నాము. అండ్ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. మనకు నాసియా అండ్ వామిటింగ్ కండిషన్స్, అంటే వికారము, మనకు వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్న, అట్ ద సేమ్ టైం వికారం వస్తున్నట్టు ఉంటుంది కదండి. సో ఆ ప్రాబ్లం నుంచి మనకు ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది మనకు బయటపడేస్తుంది. దాంతోపాటు కామన్ గా వచ్చేటువంటి కోల్డ్ అవ్వచ్చు, ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం ఉన్న, డైజెస్టివ్ ప్రాబ్లం అనేది మనకు ఇర్రెగ్యులర్ గా ఉన్న దాని నుంచి ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది మనకు బయటపడేస్తుంది. దాంతోపాటు పెయిన్ నుంచి మనకు హెడేక్ అవ్వచ్చు, మైగ్రేన్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం సీవియర్ హెడేక్ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఇంగ్రీడియంట్ ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ ప్రాబ్లం ఉన్నా అండ్ నెయిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్టీరియాకు అండ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, ఈ ఈస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి మనకు చాలా వాటికి ఎగనెస్ట్ గా ఫైట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ మల్టీ మినరల్స్ ఉండడం వల్ల మనకు ఓవరాల్ గా బాడీ ఇమ్యూనిటీ అనేది, అట్ ద సేమ్ బాడీ ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతోపాటు నీమ్, అసాటికా ఇండికా అని చెప్పేస్తున్నాము. సో నీమ్ ప్రతి ఇంట్లో ఉంటుంది, పల్లెటూరులో అనేది ఇది లేని ఇల్లు అంటూ ఉండదు. సో ఏంటి అంత వైడ్ గా మనకు వాడుతుంటాం కదా, దీన్ని మనకు తెలియకుండానే మనం ఇది ఎక్కువగా వాడుతుంటాం. మరి ఏంటి అసలు అంత ఎందుకు ఎక్కువగా వాడుతుంటాం, దీంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి? అట్ ద సేమ్ టైం చాలా సంవత్సరాలుగా చాలా మంది మనకు ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ ను అందరూ రిఫర్ చేస్తున్నారు. మనం పళ్ళు తోముకునే పళ్ళ పుల్లతో సహా చాలా రకాలుగా మనం దీన్ని వాడుతుంటాం. మనకు దీంట్లో పువ్వుతో పాటు, ఆకులతో పాటు బెరడు కానీ, నెక్స్ట్ దాని యొక్క వేర్లు అవ్వచ్చు, దాంట్లో ఉండే కాండం అవ్వచ్చు, ప్రతిదీ ఈ యొక్క మెడిసిన్ లో వాడతారు. సో ఏంటి ఇది ఇంకో, దాంతో పాటు ఇది ఆయుర్వేదాలో వాడతారు, యునానీలో వాడతారు, హోమియోపతిలో వాడతారు. ఇది మనకు వందల సంవత్సరాలుగా వాడుతున్నారు. ఎందుకు అంత వాడుతున్నారంటే ఇందులో ఉన్నటువంటి ఆకులు, పువ్వులు, పళ్ళు, కాయలు అండ్ వేర్లు, కాండం అన్ని రకాలుగా ఈ యొక్క ట్రీట్మెంట్ లో పనిచేస్తుంది. దేనికి పనిచేస్తుంది? ఇన్ఫ్లమేషన్స్, అంటే మన యొక్క గాయాలు తగ్గించడానికి, ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, ఫీవర్ తగ్గడానికి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం తగ్గడానికి, అండ్ డెంటల్ డిజార్డర్స్ అంటే పళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ తగ్గడానికి. అందుకే మన పళ్ళ పుల్ల అనేది మనకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేస్తుంటాం. అట్ ద సేమ్ టైం ఇందులో నీమ్ యొక్క ఆకులలో 130 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోలాజికల్ కాంపౌండ్స్ ఉంటాయి. అందులో ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి, నింబిన్ అవ్వచ్చు, నిమాండియల్ అవ్వచ్చు. అండ్ ఈ ఉండడం వల్ల ఏమవుతుంది, హెల్త్, మన యొక్క బాడీ ఓవరాల్ గా బాడీ హెల్త్ కండిషన్ పెరుగుతుంది అండ్ హెల్తీగా మనం ఒక లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ మనకు నీమ్ అనేది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీగా పనిచేస్తుంది. అంటే వయసు పెరగకుండా ఉండే ప్రాపర్టీ అనేది మన యొక్క వేపలో అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇది మనకు స్కిన్ ప్రాబ్లం నుంచి, అంటే మనకు హార్మ్ఫుల్ సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ ఏదైతే ఉందో దాని నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ నుంచి అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ అండ్ బ్యాడ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతో పాటు ఇందులో ఉన్నటువంటి యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఇది మనకు బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి మనల్ని కాపాడుతుంది. దాంతో పాటు ఈ యొక్క ఆకులలో ఉన్నటువంటి ఏదైతే కాల్షియం, హై లెవెల్ ఆఫ్ కాల్షియం అండ్ మినరల్స్ ఉండడం వల్ల ఇవి మనకు స్ట్రాంగ్ బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లమేషన్స్ ఎప్పుడన్నా అయినప్పుడు, అంటే గాయాలైనప్పుడు ఇమ్మీడియట్ గా తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీని యొక్క హెయిర్ క్వాలిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం గ్రోత్ పెంచడానికి, దాంతో పాటు మనకు డాండ్రఫ్ తగ్గించడానికి, డాండ్రఫ్ ను రిమూవ్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. సో వేప నూనె ఉన్నది కూడా మనకి జనరల్ గా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకు ఒక
ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆరోగ్యానికి అంటే సంబంధించిన ఏదైనా ఇల్నెస్ నుంచి బయటపడడానికి చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. దాంతో పాటు ఈ యొక్క ఆయిల్ స్కిన్ మనకు హెల్దీగా చేస్తుంది. దాంతో పాటు నీమ్ అనేది యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే దీన్ని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గించడానికి అట్ ద సేమ్ టైం మేనేజ్ చేయడానికి ఇది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఇంగ్రీడియంట్స్ మీరు చూసారు. సో ఇక్కడ ప్రతి ఇంగ్రీడియంట్స్ లో ఇన్ఫ్లమేటరీ అవ్వచ్చు, యాంటీబయాటిక్ అవ్వచ్చు, యాంటీ వైరల్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఇలా నెంబర్ ఆఫ్ అంటే మన బాడీకి ఇన్ఫెక్షన్స్ వచ్చేటి అవ్వచ్చు, వైరల్ అటాక్ చేసేవచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని ఇంగ్రీడియంట్స్ లో మన బాడీకి కావాల్సినటువంటి పొటాషియం, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అండ్ ఈ టైప్ ఆఫ్ యొక్క మెటల్ ఐరన్ ఉండడము, ఇవి ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో ఏదైతే డిఫిషియన్సీ వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అలా ప్రతి ప్రాబ్లం సంబంధించి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకు రిలీఫ్ వస్తుంది. సో మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రాసెస్ లో ఓవరాల్ గా మన యొక్క సెల్స్ ను ఎనర్జైజ్ చేస్తున్నాము, సెల్స్ కావాల్సినటువంటి ప్రీబయోటిక్ గా ఇవి ఇస్తున్నాము. దీంతో పాటు సెల్స్ కావాల్సినటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ కావాల్సినటువంటి ఎనర్జీ, అట్ ద సేమ్ టైం మన అవిసమజ్జిక ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది అందరికీ కావాలని కాదు, ప్రోబయోటిక్ తీసుకుంటే మంచిది. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే సెల్ లెవెల్ నుంచి మన యొక్క బాడీ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. మన యొక్క సెల్స్ కండిషన్ ఎప్పుడైతే ఈ హెల్త్ కండిషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో దాని నుంచి ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ అని మనం టిష్యూగా ఎలాగైతే పిలుస్తున్నామో ఆ నెంబర్ ఆఫ్ టిష్యూస్ యొక్క హెల్త్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు నెంబర్ ఆఫ్ టిష్యూస్ అని కలిపితే ఆర్గన్స్ అని చెప్తున్నాం. సో ఆర్గన్స్ అన్ని హెల్తీగా ఉంటున్నాయి. సో ఆల్ ద ఆర్గన్స్ హెల్తీగా ఉన్నామంటే మన యొక్క హ్యూమన్ బాడీ కంప్లీట్ గా హ్యూమన్ బాడీ హెల్తీగా ఉన్నట్లే. సో ఇక్కడ మీరు చూడండి, సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అవ్వచ్చు, ఆల్ ద ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఇక్కడ ప్రతి దాంట్లో ఉన్నాయి. సో అక్కడ మనకి ఏదైతే షార్టేజ్ రావడం వల్ల మనకు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే వస్తుందో ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ అవ్వచ్చు అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం క్రానిక్ ఇష్యూస్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ వారసత్వంగా వచ్చే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇలా ఏ రకంగా వచ్చిన ప్రాబ్లం అయినా కూడా మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి విత్ ఇన్ డేస్ లోనే వాళ్ళకు రిలీఫ్ అనేది కనిపిస్తుంది. సో ఎవరైనా మనకు ఏ పేషెంట్ కైనా సజెస్ట్ చేసినా వాళ్ళ యొక్క కండిషన్ తగ్గట్టుగా వాళ్ళకు కంప్లీట్ గా వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు నలుగురికి చెప్తారు. అదే మన యొక్క చేస్తున్నటువంటి సేవకు కావచ్చు, మన యొక్క ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ గోల్ అదే. కాబట్టి కంప్లీట్ గా మన ఈ ప్రొడక్ట్ ఎవరికైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళు హెల్దీగా ఉండాలంటే ఈ యొక్క ఫ్యాక్టర్స్ అన్ని మీకు తెలుసుంటే చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళ యొక్క కండిషన్ పూర్తిగా తెలుసుకోండి, ఆ కండిషన్ కు మన యొక్క ప్రొడక్ట్ ఎంత బాగా హెల్ప్ అవుతుంది అనేది మీరు ఇంటర్నల్ గా అర్థం చేసుకొని వాళ్ళకి దీనికి మెడిసిన్ తో పాటు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తే బాగుంటుంది అనేది మీకు మీరుగా ఆలోచించుకొని అది ప్రీబయోటిక్ అవ్వచ్చు, ప్రోబయోటిక్ అవ్వచ్చు, దాంతో పాటు కొందరికి డైట్ అనేది అవసరం ఉంటుంది. సో ఈ డైట్ అవ్వచ్చు, డైట్ గురించి నేను మళ్ళీ 1 minute తర్వాత మాట్లాడతాం. సో డైట్ అవ్వచ్చు, మీరు అనాలిసిస్ చేసుకొని వాళ్ళకి రికమెండ్ చేయండి. సో ఎవరైతే ఈ ప్రాసెస్ అనేది కనుక ఫాలో అవుతారో మీరు ఎవరికి ఇచ్చినా వాళ్ళకి 100% రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన పేషెంట్ తీసుకొచ్చే బిజినెస్ మీకు లైఫ్ టైం బిజినెస్ ఉంటుంది. అది ఆల్రెడీ నేను ప్రాక్టికల్ గా నేను చేసి అనుభవించిందని నేను మీకు చెప్తున్నాను. సో మీరందరూ ఫాలో అయ్యి మీరు కూడా అందరూ సక్సెస్ అవుతున్నారని ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో సో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మార్కెట్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు, ప్రతి ఇంట్లో బీపీ పేషెంట్స్ ఉంటున్నారు, ప్రతి ఇంట్లో మోకాలు నొప్పులు అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఇలా మేజర్ హెల్త్ డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో ఎందుకు మనకి ఎక్కువ బిజినెస్ రావాలంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాలంటే బికాస్ వీఆర్ నాట్ ద డాక్టర్స్, వీఆర్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ హెల్త్ సప్లిమెంట్స్. సో మన సప్లిమెంట్స్ మనంతటా మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే పొజిషన్లు ఉంటేనే మన ప్రొడక్ట్ తీసుకొని వాడతారు. కాబట్టి మీకు ప్రతి ప్రాబ్లం కు మీ దగ్గర సొల్యూషన్ ఉండాలి. సో ఆ సొల్యూషన్ ఉండాలంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది, మీరు వాళ్ళతో మాట్లాడే ప్రాసెస్ లో మీకు అర్థమైపోవాలి. అర్థమైపోయి మీరు ఈ పని చేశారు, అందుకు మీకు ఈ ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి బయటపడడానికి ఈ యొక్క ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, దాంతో పాటు మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీరు ఒక ఫార్మాట్ లో ఇస్తే
ఇస్తే వాళ్ళకు ముందు ఇంటర్నల్ గా ట్రీట్మెంట్ అప్పటికే స్టార్ట్ అయిపోతుంది. దానితో పాటు మీరు ఇచ్చే మెడిసిన్ హెల్ప్ అవుతుంది. ఓవరాల్ గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చే బిజినెస్ ఏంటంటే వాళ్ళకున్న సర్కిల్ ఎవరు ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నా మా డాక్టర్ గారు, మా డాక్టర్ అమ్మ అని చెప్పేసి మిమ్మల్ని పరిచయం చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం కొన్ని డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు సాల్ట్ కానీ ఆయిల్ కంటెంట్ తగ్గించుకోవాలి. అలాగే షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ప్రోటీన్స్ అనేది కంప్లీట్ గా మానేయాలి. సో ఇలా కొన్ని డైట్స్ ఉంటాయి. సో ఈ సెషన్ లో అన్ని డిస్కస్ చేయడానికి కుదరదు కాబట్టి మనం ఒక వేలో ఒక స్ట్రక్చర్ ప్రకారం వెళ్దాము. ఫస్ట్ మేము నెక్స్ట్ టార్గెట్ చేసుకుని ఏంటంటే ముందు మార్కెట్ లో ఎన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి, ఆ కారణాలకు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఈ ప్రొడక్ట్ వాడకపోతే వాళ్ళు ఇమీడియట్ గా ఆ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు బయటపడకపోతే ఫ్యూచర్ లో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి. సో ఈ ప్రాబ్లమ్స్ బయటపడడానికి మన ప్రొడక్ట్ ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ దాంతో పాటు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి, మన ప్రొడక్ట్ వాడి వాళ్ళ యొక్క హెల్త్ కంప్లీట్ గా సెట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ లో ఏ ప్రొడక్ట్ ఏ మెడిసిన్ ఏది కొనకుండా లైఫ్ టైం హెల్తీగా ఉండాలంటే మీరు ఏం చేయాలి అని వాళ్ళకు కొన్ని సూచనలు, ఎందుకు మన ప్రొడక్ట్ మానేస్తున్నారు, సో మళ్ళీ ఫ్యూచర్ లో కూడా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలని చెప్తూ ఏంటంటే ఇది ఒక బిజినెస్ లా కాకుండా ఒక సర్వీస్ లాగా తీసుకెళ్ళగలిగితే వాళ్ళు వద్దన్నా పోయేదేముందులే మేము వాడతా ఉన్నాం ఇంకేముంది, బై మిస్టేక్ ఏదైనా తినకూడదు తిన్నా ఇది సెట్ చేస్తుంది కదా అన్న ఉద్దేశం ప్రకారం మీకు కంటిన్యూస్ గా బిజినెస్ ఇస్తారు. కాబట్టి ఆ యొక్క రాబోయే సెషన్స్ లో ఈ యొక్క హెల్త్ డిజార్డర్స్ వాటి యొక్క హిస్టరీ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు, దానికి మన యొక్క ప్రొడక్ట్ ఎలా హెల్ప్ అవుతాయి, ఇలా ప్రతిదీ మీకు ఇస్తూ లిటరల్ గా మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ జనరల్ ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఒక 500-1000 రూపాయలు పెట్టి వెళ్తే విత్ ఇన్ 1 minute బయటికి పంపించేస్తాడు బరాబరా గీకేసి. సో మీరు డాక్టర్ కన్నా ఎక్కువగా నాలెడ్జ్ ఉంది అనిపించుకున్న పేషెంట్ దగ్గర అనిపించుకునేలాగా మిమ్మల్ని తయారు చేస్తాము. సో మీరు ఒక అన్సర్టిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ లాగా మిమ్మల్ని వెరీ సూన్ మిమ్మల్ని అందరినీ తయారు చేస్తాం. కాబట్టి రెగ్యులర్ గా ఫాలో అప్ అవుతూ ఉండండి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ సో మీకు తోచినంతలో మీకు చేతనైనంతలో నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తూ మీరు ఆదాయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ